హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఒక స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇది భారతదేశంలోనే గొప్ప యోధుడు, పరిపాలకుడు, దేశభక్తుడు మరియు అంతేకాక ప్రతి హిందూకు గుండె చప్పుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ మనసు గెలిచినటువంటి ఒక అసాధారణమైన సాధారణ మాతృమూర్తి గురించే ఈ స్టోరీ. శివాజీ మహారాజ్ పాలనలో కఠినమైన చట్టాలకు పెట్టింది పేరు రాయగఢ్ కోట. సూర్యుడు అస్తమించిన తర్వాత కోట ద్వారాలు మూసుకుంటే మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు అవి తెరుచుకోవు. కానీ ఒక తల్లి ప్రేమ ముందు ఆ చట్టాలు ఆ కొండ శిఖరాలు చిన్నబోయాయి. హిర్కా అనే సాధారణ మహిళ మాతృమూర్తి కోటపై పాలు అమ్మి సాయంత్రానికి ఇల్లు చేరుకునేది. ఒకరోజు తిరిగి వెళ్ళడం ఆలస్యమైపోయింది. వెళ్ళేసరికి చీకటి పడింది. కోట ప్రధాన ద్వారాలు మూసుకుపోయాయి. నా బిడ్డ నా కోసం ఏడుస్తూ ఉంటాడు, దయచేసి తలుపులు తీయండి అని ప్రాధేయపడిన నిబంధనలు ఒప్పుకోవని కాపలాదారుడు అడ్డగించాడు. ఆ కటిక చీకటిలో తన బిడ్డ ఏడుపు ఆమె చెవిలో మారు మ్రోగుతుంది. తల్లి హృదయం తల్లడిల్లింది. రాయగఢ్ కోట చిన్నదైంది. ఎవరు ఊహించని విధంగా శత్రువులకు కూడా అసాధ్యమైన 1000 అడుగుల లోతు ఉన్న నిటారు కొండ మీద నుంచి ఎలాగైనా దిగాలని ఆమె నిర్ణయించుకుంది. ఎటు చూసినా అగాధాలు, ఒంటిని చీల్చే ముళ్ళులు, క్రూర మృగాల అరుపులు. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. రాళ్లను పట్టుకుంటూ, పాకుతూ, దెబ్బలు తింటూ ఆ తల్లి తన బిడ్డ కోసం మృత్యువుతో పోరాడి కిందికి దిగింది. మరుసటి రోజు ఆ వార్త కోట అంతటా వ్యాపించింది. శివాజీ మహారాజ్ ఆమెను తన సభకు పిలిపించాడు. మొదట నియమ ఉల్లంఘన జరిగిందని అధికారులు భావించినా శివాజీ మహారాజ్ మాత్రము ఆమె కళ్ళల్లో ఉన్న మాతృత్వాన్ని, ధైర్యాన్ని చూశాడు. ఆమెను అదే కొండను మళ్ళీ అదే విధంగా దిగగలవా అని అడిగాడు. ఎలా దిగానో నాకు తెలియదు, ఇప్పుడైతే దిగలేను అని అంది. ఆమెలో తల్లి ప్రేమే ఇంతటి సాహసం చేయించింది అని శివాజీ మహారాజ్ గమనించాడు. అలాగే ఆమె సాహసానికి ముగ్ధుడైన శివాజీ మహారాజ్ ఆమెను తన సొంత సోదరి వలె భావించి గౌరవంగా వస్త్రాలు, ఆభరణాలతో సత్కరించాడు. ఒక తల్లి దిగగలిగిన చోట నుండి శత్రువు కూడా రాగలడు అని గుర్తించిన శివాజీ మహారాజ్ కోట భద్రతను పెంచడమే కాకుండా ఆ ప్రదేశానికి ఆమె పేరు పెట్టాలని నిర్ణయించాడు. అలా రాయగఢ్ కోటపై హిర్కాన్ బుర్జ్ వెలిసింది. ఇది కేవలం రక్షణ కోసం కట్టిన గోడ కాదు, ఒక సాధారణ మహిళ అసాధారణమైన ధైర్యానికి రాజు ఇచ్చిన అత్యున్నత పురస్కారం. అజేయమైన కోటలను జయించడం సులభమే, కానీ ఒక తల్లి ప్రేమను జయించడం అసాధ్యం అని ఈ గాథ మనకు నేర్పుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.